99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భీకరంగా సాగిన భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముగిసింది. నిన్న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. శ్రీనగర్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఉదంపూర్, బారాముల్లా, ఆర్ఎస్పురా సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. శ్రీనగర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉదంపూర్, బార్మర్ ప్రాంతాల్లో యథావిధిగా చిమ్మచీకట్లు నెలకొన్నాయి. యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయినా కాళ్లబేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా ఇంకా బుద్ధి రాలేదు. యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అన్ని అబద్ధాలే చెప్పారు. భారత ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశాం. రఫేల్ యుద్ధ విమానాలని నేలకూల్చాం. ఇది పాకిస్తానీల విజయం అంటూ నమ్మశక్యం కానీ నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ అది వాస్తవం కానే కాదని ప్రపంచం మొత్తానికి తెలుసు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఓకే చెప్పినప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. యథేచ్ఛగా భారత భూభాగంపై, పౌరులపై పాక్ సైన్యం బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్టా లేనట్టా, పాక్ దిగొచ్చిందా, పాకిస్తాన్ చేస్తోన్న ఈ నమ్మక ద్రోహంపై భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే విషయాలపై డీటెయిల్డ్గా ఈ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్కారం. భారత్ పాక్ల మధ్య యుద్ధం ఎక్కువ కాలం జరగదు అని చెప్పి మీరు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. సో ఎందుకు యుద్ధం ఆగింది అంటే ఏం చెప్తారు? 21st సెంచరీస్ యుద్ధాలన్నీ స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ యుద్ధాలు అంటారన్నమాట. అంటే 21st సెంచరీలో జరిగే యుద్ధాలన్నీ చాలా టెక్నాలజికల్, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యుద్ధాలు. ఇది ఒక్కప్పుడులాగా సుదీర్ఘ కాలం సాగదండి. కానీ 21st సెంచరీలో అక్కడ మన హమాస్ ఇజ్రాయెల్ వారు జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంది. అవి యాక్చువల్గా 21st యుద్ధాలు కాదు, అవి ఒక పగలు కార్పణ్యాలతో జరుగుతుంది. కానీ భారతదేశ యుద్ధ తంత్రం ఇప్పుడు ఎలా ఉందంటే చాలా స్విఫ్ట్, చాలా వేగవంతమైనది, చాలా షార్ట్ టర్మ్. కానీ కొన్ని గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే ముగించే యుద్ధం భారతదేశం 21st సెంచరీలో చేసిందండి. ఇక్కడ నేను ఎందుకు మొట్టమొదటి నుండి ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగుదు అని చెప్తున్నాను అంటే, ఇక్కడ పాకిస్తాన్, ఇండియా అనేవి అణ్వాయుధ దేశాలు. ఏమాత్రం కొంచెం తేడా వచ్చిన ఈ కక్షలు కార్పణ్యాల్లో అది అణుయుద్ధానికి దారితీస్తే ప్రపంచం అంతం డూమ్స్డే వస్తుంది. అందుకే అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ వెనకాల, ఇండియా వెనకాల పడినాయి. ఆ వెనకాల పడినప్పుడు వాటిని ఇగ్నోర్ చేసి మనం ఉండం. అంతర్జాతీయ సమాజంలో భారత, పాకిస్తాన్ అనేవి ఒక భాగం. ముఖ్యంగా భారతదేశం ఇది ఒక సూపర్ పవర్ అవ్వాలనుకుంటుంది. కాబట్టి అందరి మాట వింటుంది, అందరికీ అనుకూలంగా, సూత్రాలకు అనుకూలంగా, ధర్మసూత్రాలకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదు అని నేను ముందే చెప్పగలిగాను. యాక్చువల్గా నేను ఉదయం కూడా నేను ఒక డిబేట్లో నేను చెప్పానండి, ఈ యుద్ధం వెనకాల అమెరికా అనేది చాలా తీవ్రంగా పాకిస్తాన్ అణిచేస్తుంది అవసరమైతే. అదేవిధంగా భారతదేశం తను ఎక్కువ ఒకటే చేసిందండి. భారతదేశం మనకి ఇంకా రిపోర్ట్లు ఇప్పుడు నుంచి మీకు బయటపడితే చాలా రెవల్యూషన్స్ ఉంటాయి. మీరు భారతీయులకి బూస్ పంప్స్ ఇచ్చే కొన్ని విషయాలు బయటకు వస్తే చూడండి. భారతదేశం కేవలం ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే ఇది ఎంత విధంగా సంసిద్ధమైందంటే త్రివిధ దళాలు మీకు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాయి. ఏ విధంగా అంటే పాకిస్తాన్ ఏమైనా మనం చేయబోయే సర్జికల్ స్ట్రైక్కి అంటే తీవ్రవాదుల మీద దాడి చేసాం 6వ తారీఖు నైట్ 1:45 వెంటనే పాక్ ప్రతిస్పందిస్తే దానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, అంటే దాన్ని అఫెన్సివ్, దాన్ని డిఫెన్సివ్ అంటారు. అఫెన్సివ్ అంటే రక్షించుకోవడానికి, తనకు తాను రక్షించుకునే సామర్థ్యాన్ని సర్వనాశనం చేసేసిందండి. 2, భారతదేశపై ఎదురుదాడి, అఫెన్సివ్ అటాక్ చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని తుత్తునియలు చేసేసామండి. అంటే ఇప్పుడు INS విక్రాంత్ ద్వారా కరాచీ ఎయిర్పోర్ట్ని, అంటే నేవీని సర్వనాశనం చేసి పెట్టేసాం. అంటే దాన్ని ఎఫెన్సివ్ అటాక్ చేయలేదు, తను రక్షించుకోలేదు. 2, లాహోర్ దగ్గర 6వ తారీఖు నైట్నే తీవ్రవాదుల మీద దాడి చేసినప్పుడే మనం ఏం చేసాం, దాన్ని వాయు రక్షణ వ్యవస్థ, అంటే మీకు చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎయిర్ స్పేస్ రక్షణ వ్యవస్థని నాశనం చేసేసి, HQ-9 అనే రక్షణ వ్యవస్థని నాశనం చేసేటప్పటికి లాహోర్ ఓపెన్ అయిపోయింది. ఇంకా మన యుద్ధ విమానం వెళ్ళినా వాళ్ళు గుర్తుపట్టలేరు, కాల్చలేని పరిస్థితి. సో ఈ విధంగా పాకిస్తాన్ యొక్క బలహీనతని సర్వనాశం చేసి, ఎక్స్పోజ్ చేసేసి ఇంకా మనం యుద్ధం చేయలేమనే పరిస్థితికి మనం తీసుకొచ్చాం. ఈ రిపోర్ట్ల ఆధారంగా ఈ యుద్ధం కొనసాగదని నేను చెప్పగలిగాను మీకు. ఆ విధంగా అంతర్జాతీయ సమాజం, అందువల్ల ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగలేదు. భారత పోరాట పటిమ ముందు పాకిస్తాన్ పోరాట పటిమ నిమిషం, కొన్ని రోజులు కూడా కొనసాగదనే మెసేజ్
పాకిస్తాన్కి మనం ఇచ్చేసామండి. ఆ రోజే మనం ఇచ్చేసాం. ఇంకా మీకు రిపోర్ట్లు బయటకు వస్తే చూడండి, అద్భుతమైన గూస్ పంప్స్ వస్తే భారతీయులు చదువుకోవచ్చు. ఒక వారం రోజుల పాటు మీరు చదువుకోవడానికి కూడా ఉంటాయి. చూడండి యుద్ధ రీతి, అజిత్ దోవాలు, మోడీ, అసలు రాజ్నాథ్ సింగ్, భారత చూడండి మీకు ఖురేషీ గారు, వ్యోమా సింగ్, ఏ యుద్ధ పట్టిమని మీరు చూస్తారు. చూడండి ఎలా ఉంటుందో. అందుకని యుద్ధం కొనసాగదని నేను చెప్పగలిగాను మీకు. కానీ మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆయన ఏం చెప్తూ ఉన్నారు అనేది ఆయన మనస్సాక్షికి తెలుసు, పాకిస్తాన్ ప్రజలకు తెలుసు, పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు, పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు, అందరికీ తెలుసు, మనకి తెలుసు. కానీ ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే మేము భారత ఎయిర్ బేస్లను ధ్వంసం చేసాం, రఫేల్స్ను పడగొట్టేశాం, మేమే గెలిచేసాం అని చెప్పి అఫీషియల్గా వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఒకసారి షహబాజ్ షరీఫ్ బయట ప్లేస్ చేయండి. असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए। उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए। हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है। ये हमारी गैरत और असूलों की फतह है। हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है। दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए। उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए। हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है। ये हमारी गैरत और असूलों की फतह है। हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है। दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस। సో చూస్తూ ఉన్నాం కదా, ఒకవైపు ఓడిపోయి ఇన్ ద సెన్స్ అఫీషియల్గా కాకపోవచ్చు, తట్టుకోలేక భారత సైన్యం పరాక్రమానికి కరాచీ పోర్టును ధ్వంసం చేసేసింది మన యుద్ధ విమానాలు. అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్గా చెప్పుకోవట్లే. చాలా తీవ్రమైన నష్టం జరిగింది పాకిస్తాన్కి. ఇప్పుడు యుద్ధం ప్రకటించే దిశగా భారత్ వెళుతుంటే ట్రంప్ కాళ్ళు పట్టుకుని వెనక్కి తగ్గారు షహబాజ్ షరీఫ్. ఎంజీ రావు గారు, ఏంటి ఏదో పడినా నేనే ఏదో అంటారు కదా తెలుగులో, పడినా నేనే నాదే గొప్ప అన్నట్టు. యుద్ధం సమయంలో కూడా పరువు పోగొట్టుకుందండి పాక్ ఆర్మీ కానీ, పాక్ ప్రభుత్వం, ఈ షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం కానీ పాక్ ప్రజల ముందు తల దించుకోలేని పరిస్థితి. అందుకే గొప్పలు చెప్పుకోవడం. భారత విదేశాంగ ప్రతినిధి చెప్తున్నారు, ఖురేషీ గారు చెప్తున్నారు, భారతదేశం చెప్తుంది మిస్ఇన్ఫర్మేషన్. ఈ సైబరు సోషల్ మీడియా టైంలో మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు అంటే తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఏదో చేసేస్తున్నాం, ఘనకార్యం చేసేస్తున్నాం, చూడండి భారత్ ఎంత ఇబ్బందుల్లో పడుతుంది, మన యుద్ధ పాఠం చూడండి అని ప్రజల ముందు ఏదో తలదించుకోవడానికి, పరువును నిలబెట్టుకోవడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం అండి. అంతే తప్పితే దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని యుద్ధ తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి, ఆర్మీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు ఆర్మీని, పాకిస్తాన్ ఆర్మీ జవాన్లని, అసీం మున్నీర్ని, షహబాజ్ షరీఫ్ గారిని, ఇంకా తీవ్రవాదులు హఫీజ్ సయీద్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా పాక్ ప్రజల ముందుకెళ్ళి ఒక బహిరంగ సభలో మాట్లాడితే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టే పరిస్థితి ఇక్కడ ఉంది. దాని కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకుని ప్రజల్లో వ్యాప్తి చెందిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ మేము ఏదో చేశామని చెప్పుకునే దాంట్లో ఒక భాగమే, కానీ ఇది ఏమీ కాదండి. ఇప్పుడు ఇరు దేశాల డీజీఎంఓలు కూడా నిన్న సాయంత్రం 5 గంటలకు అఫీషియల్గా అనౌన్స్ చేశాయి, కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. కానీ నిన్న నైట్ చూసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసింది కదా పాకిస్తాన్. అంటే ఎందుకు ఇలా జరిగిందంటారు? కాల్పుల విరమణకు పాక్ ఎందుకు వెనక్కి తగ్గింది? ఒకటండి, నిన్న 3:30 5 గంటల నుంచి త్రివిధ దళాలు ఏ విధంగా కూడా కాల్పులు జరుపుకోవు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విరమించుకుంటున్నామని ఆల్మోస్ట్ ఇరు దేశాలు ప్రకటించేశాయి. ఇరు దేశాలు, అమెరికా అధ్యక్షుడు అక్కడ మీకు ట్వీట్ చేయడం జరిగింది కూడా, ఇది ఇద్దరికీ కంగ్రాచులేషన్ చెప్పారు. ప్రపంచం అంతా ఆనందంలో ఉంది. 5 గంటల నుంచి నేను ఏమి జరగవనుకున్నారు, కానీ కేవలం 3 గంటల వ్యవధిలోనే అది కాల్పులను ఉల్లంఘించింది. ఇక్కడ ఒక చాలా తీవ్రమైన విషయం మీకు ఒకటి బయటపడుతుందండి. అది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. ఏంటి తీవ్రమైన వివాదం అంటే, అసలు పాకిస్తాన్, భారతదేశం
ఓకే కాల్పులు జరపొద్దని మన త్రివిధ దళాలకు చెప్తే త్రివిధ దళాలు తూచా తప్పకుండా అమలుపరుస్తాయి. కానీ పాకిస్తాన్ విషయం అక్కడ అటువైపు చూడండి ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం చెప్తే ఆర్మీ వినదు, ఆర్మీ జనరల్ చెప్తే అందులో కొన్ని వింగులు వినవు. అంటే పాకిస్తాన్ ఆర్మీయే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క మాట వినవు అనేది నిన్న సుస్పష్టమైపోయింది. ప్రభుత్వమో చెప్తుంది ఆయన ఇది మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం గెలిచాం, మనం యుద్ధాన్ని విరమించుకుంటాం, మనం ప్రపంచ శాంతి కృషి చేస్తున్నాం, ఏదో డంబికలు పలుకుతున్నారు పాకిస్తాన్ ప్రధాని. కానీ ఇదే సమయంలో ఆర్మీ ఎదురుకాల్పులు జరుగుతుంది, ఇంకా డ్రోన్లు జరిగినాయి, ఇంకా ఇవి వస్తూనే ఉన్నాయి, భారత గగనతలంలోకి అవి వస్తూనే ఉన్నాయి. భారతదేశం కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయింది, ఆ డ్రోన్లు పడగొడుతూనే ఉంది. ఇది ప్రపంచం అంతా చూస్తుంది. ఎల్ఓసి వెంబడి ఇంటర్నేషనల్ బార్డర్ వెంబడి 3,323 కిలోమీటర్ల పాటు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే పాక్ ఆర్మీకి నిన్న ఒక దుఃఖమైన సాగరమైన విషయం, అయ్యో మనం ఓడిపోయామని ఒక భావన ఉంది. ఓడిపోయేవాడు ఏం చేస్తాడు, రక్తం కారుతూ కూడా అటే పన్ను కొట్టడానికి ట్రై చేస్తాడు, ఏదో నిలుపుకుందామని. నిన్న పాక్ ఆర్మీ పరిస్థితి అది మానసికంగా కృంగిపోయింది, ప్రభుత్వం మీద కోపంతో ఉంది. ఎందుకంటే ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి. అందుకనే అది ఉల్లంఘన చేస్తూ ఇంకా ఏదో సాధించేస్తున్నామని ఒక ఆశావాహ దృక్పథం లేకుండా నిస్పృహలతో భారత్ మీద అటాక్ చేస్తుంది. అంతేగాని ఆ ఉల్లంఘన వల్ల ఇప్పుడు యుద్ధం అనేది ఇంకా విరమణానికి ఏమీ నష్టం లేదు. వాళ్ళు సర్ది చెప్పుకుంటారు, పాక్ ప్రభుత్వం ఆర్మీకి చెప్పుకుంటారు, ఆర్మీ జనరల్ వెళ్ళి వాళ్ళకి చెప్తాడు, ఎవరే ఇంకా అయిపోయిందిరా, మనం ఏం చేయలేం, భారత్ అంటే అంత శక్తి, ఇంకా ఆగిపోవడం తప్పితే మన దిక్కు లేదు, ఇంకా అంతర్జాతీయంగా అమెరికా కూడా వచ్చేసేస్తే అని చెప్పారన్నమాట. అంటే అది ఉల్లంఘన ఏం కాదు, వాళ్ళు ఏదో నిస్పృహాలు అంతేనండి.